క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మనమందరం పవిత్రమైన కాలంలో ప్రవేశించబోతున్నాం. ఆ దేవాది దేవుడు ఆ తల్లి శ్రీ సభ మనకిచ్చే ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని ఈ విభూతి బుధవారం రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ పవిత్ర కార్యంలో మనమందరం కూడా ఆ దేవునితో పాటు మన శిలువను పెట్టుకొని మోసుకుంటూ ఈ పవిత్ర యాత్రలో పాల్పంచుకోవడానికి దేవుడు తగినంత శక్తిని, దీవెనను, ఆశీర్వాదాలను కురిపించాలని ఈ దివ్య బలి పూజ మీ అందరి కోసం, మన విచారణ కోసం సమర్పించబడుతుంది. కాబట్టి మన ఉద్దేశాలన్నింటినీ కూడా ఈ దివ్య పూజగా సమర్పించుకుంటూ అదే దేవుని ప్రార్థన చేసి దివ్య బలి పూజలో శ్రద్ధతో పాల్పంచుకున్నాం. ప్రభు, నీలో ఉన్న వారినెలా నీవు ప్రేమిస్తున్నావు. నీవు కలిగించిన వారిని వెళ్ళి నీవు ఆశ్రయించున్నావు. నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపడటకు అవకాశం ఇద్దు. ఎందుకన్నా నీవే మా దేవుడైన ప్రభు. నీకు దివ్య రోజులు ప్రత్యేకంగా క్లాస్కి ప్రవర్తన ఏర్పడిన కోసము ప్రత్యేకంగా కాబట్టి ఈ తలపులతో పాటు మన తలపులో చేసిన సర్వేశ్వర మనస్ఫూర్తి పితా పుత్ర పవిత్ర మన మొదటి యేసుక్రీస్తు సర్వేశ్వరి ప్రేమ పవిత్ర సహవాసం మీ అందరితో క్రీస్తునందు ప్రేమ చేసిన ప్రియమైన సహోదరి సహోదరుల ఈ వాస్తవిక కారణంగా ఈ యొక్క నమస్కారము పుణ్యకాలంలో మనం పిలువబడుతున్నది. ఈ యొక్క కాలంలో మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే గొప్ప విషయము మనము జీవించుకోవాలి. ఏంటంటే మనం జీవించుకోవడం అంటే మనకు ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంది, మనకు ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంది, మనకు ఒక ప్రత్యేకమైన ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే యొక్క మనస్తత్వము, ఆలోచన శక్తి, బలం మన గురించి మనకు అవగాహన ఉంది. మన గురించి మనం అవగాహన గమనించుకున్నట్లయితే మనకు తెలుసు ఇటువంటి నిర్ణయంతో కొన్నిసార్లు మనము కొంతమందిని ఇబ్బంది పెట్టాము. మనకు తెలుసు ఎటువంటి నిర్ణయంతో, ఎటువంటి ఆలోచనతో మనము మరి ముఖ్యంగా మన కుటుంబానికి ఇబ్బందికరంగా మారాము. ఇవన్నీ పక్కన పెడితే మన నిర్ణయం ద్వారా, మన ఆలోచన ద్వారా మనకు తెలుసు మన నిర్ణయం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి వ్యతిరేకమైన విధానం. చాలాసార్లు మనం ఆలోచన చేస్తే ఏదో సాధించాలి, ఏదో ముందుకోవాలి, ఏదో తగ్గించుకోవాలి అక్కడ ఆలోచన. మరి గొప్ప అవకాశం యొక్క పుణ్యకాలం నుంచి గొప్ప అవకాశం ఏంటంటే ఒకసారి ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పి మరి ఒకసారి చేస్తున్న విషయం. మనం ఓడి మీద వెళ్ళినప్పుడు ప్రార్థన శక్తులు చేయడం అంటే ఎంతవరకు ఒక అవగాహన కోసం ఒక పద్ధతిగా పెట్టాను. కొన్ని ఈ యొక్క తపస్కారాలు కూడా, ఈ యొక్క ఆగమన కాలాలు కూడా ఈ విధంగా మనకు సంబంధించింది ఏంటంటే ఒక విషయం ఈ తపస్కారంలో ముఖ్యంగా ఆగమని ఆలోచన చేయమని అది సరి చేసుకొని నిర్ణయానికి ఒక నిర్ణయం అని చెప్పి గుర్తు చేస్తుంటారు. రండి, ఇదే గొప్ప అవకాశం, ఇదే గొప్ప అవకాశం దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం. ఈ కాలంలో మనము జయించుకుంటాం. మన మీద మనకు జయం కావాలి. మన ఆలోచన విధానం మీద, మన పనుల మీద, మన నిర్ణయాల మీద, ముఖ్యంగా మనము ఆధ్యాత్మిక జీవితాన్ని జయించుకునే విధంగా ఆ యొక్క జీవితం ఉండే విధంగా దేవుని యొక్క సహాయం కోరుకుంటూ ఈ తపస్కారం మనం మనసుగా పాల్గొని దేవునికి మనం పొందుకుంటాం. మనం కూడా మన కుటుంబానికి దీవుగా మారుతాం. దివ్య రోజులో మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడిగా అదేవిధంగా పశ్చాత్తాపంగా కాకుండా నిమిషం మౌనంగా ఉండి ఆత్మ పరిశీలన చేసుకొని గడిచిన కాలంలో మనం చేసిన పొరపాట్లు, మన ఆలోచన విధానాలు,
మనం తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా మనము ఆలోచన చేస్తూ నిర్ణయం తీసుకుని అద్భుతంగా ఇబ్బందికరంగా మారిన విధానాలు వెళ్ళు జ్ఞాపకం చేసుకుని క్షమాపణ అన్నింటి కోరుకుంటాం. అదే దేవునికి సహాయం కోరుకుని వీటి నుండి బయటపడే శక్తిని అనుగ్రహించడానికి మనస్ఫూర్తిగా అడిగి వేడుకుంటాం. సర్వశక్తి సర్వేశ్వరునితో సర్వశక్తిగా సర్వేశ్వరుని దయచూపి మన పాపములను మన్నించి మనల్ని శిక్షించదుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించండి. ఓ మా ప్రభువా, మీ కుమారుని మరణ ఉత్థానములను కొనియాడి యోగ్యులైనప్పుడు మేము సిద్ధపరచుకుంటాడు. ఈ 4 దినము రోజు కాలం మాకు అనుగ్రహకారంగా దయచేసింది. మీ అపారమైన కరుణను నమ్ముకున్న మేము చేపట్ట ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తన చెందుటకు అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహంతో విస్మరించటకు మాకు సహాయపడండి. మీతోనూ ప్రయత్నాలను కలిసి మా ప్రభు మీ కుమారుని ద్వారా మేము చేయించున్నాము. మీ బట్టలు చించుకుంటాం చాలు, మీ గుండెలను ప్రయోగం చేసుకుంటుంది. మొదటి పట్టణం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం వరకు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు మరలిరండి. ఉపవాసముతో, సంతాపముతో, ఏడుపులతో నా వద్దకు తిరిగి రండి. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకును. మీరు ప్రభు చెంతకు తిరిగి రండి. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు. అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలనడు దీవెనను ఇయ్యవచ్చు. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము, ద్రాక్ష సారాయాలను అర్పింపవచ్చు. సియోను కొండపై పాకానుదుడు. ఉపవాసము చేయవలనని ప్రజలకు ఆజ్ఞనిడు. వారిని సమావేశపరచు. వృద్ధులను, పిల్లలను, చట్టి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెళ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలను. ప్రభువుకు ఉడిగము చేయి యాజకులు బలిపీఠముకు, మంటపముకు మధ్య శోభించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపు. అన్య జాతులు నీ దేవుడు ఎక్కడున్నాడని పలుకుచు మాకు చిన్న చూపు చూచి ఏమి చేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశంపై ఆదరణ చూపెను, తన ప్రజలను కరుణించు. ఇది ప్రభుని వాక్కు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ. సత్యము మీకు స్వతంత్రులను చేయు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 20-21 వచనములు, 6వ అధ్యాయం 1-2 వచనములు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చితిమి. దేవుడే మా ద్వారా మిమ్మల్ని ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సత్యపడు
మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోడి పరివారమైన మేము అర్థించుచున్నాము. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. ఆయనతో ఆలకింపు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇది ప్రభు వాక్కు. నేడు మీ హృదయములను కఠినము చేసుకోవలదు, మీరు ఆయన మాట వినుట బాగుండును. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. మత్తయి సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 6 వరకు మరియు 16 నుంచి 18 వచనం వరకు. 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 6 మరియు 16 నుంచి 18. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లనెను: మనుష్యుల కట్టబడుటకై వారి ఎదుట నీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడడు. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానము పొందలేదు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయనట్టు మీరు మీ దానధర్మములను తాళమేళములతోనూ చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వాదించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియకూడనట్లు రహస్యముగా చేయు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానములను వస్తుంది. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకే ప్రార్థన చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించదని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపు. అట్లయినా రహస్య కార్యములను గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును వస్తుంది. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండదు. వారు తమ ఉపవాసము వరుణ కట్టబడుటకై విచారవదనములతో ఉండదు. వారికి తగిన ప్రతిఫలము లభించదని మీతో మొక్కాడించుచున్నాను. ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకుని ముఖము కడుక్కొను. అందువలన అదృశ్యుడైన నీ తండ్రియే కానీ మరెవ్వరూ నీవు ఉపవాసం చేయించున్నారని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములను గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వస్తును. ఇది క్రీస్తు సువిశేషం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. సహోదరి సహోదరులారా, ప్రారంభంలో మనము విన్నట్లుగా ఇది పుణ్యకాలమని, ఇది పవిత్ర కాలమని, మరి ఈ పవిత్ర కాలంలో పాలు పంచుకోవడానికి మీరందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో 6 గంటలకు పూజకు రావాలి అంటే కనీసం 4:30-5 గంటలకు లేక చాలా చక్కగా స్నానం చేసి తయారై మీకు మంచి కార్యాన్ని తలపెడతాము అని మీరు ఇక్కడికి వచ్చారు. మాణిక్యముల ఆదివారం రోజున మనందరికీ కూడా పత్రాలు ఇవ్వబడ్డాయి. ఆ సమయంలో ఆ ఆకులు మనకి ఇచ్చిన ఆకులు ఏ రంగులో ఉంటాయి? గ్రీన్. దాంట్లో పచ్చదనం ఉంటుంది, దాంట్లో జీవం ఉంటుంది. వాటిని మనం సిలువ చేస్తాము. ఆశీర్వదించబడిన ఆ సిలువను ఆకులు తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెడతాం, చాలా పవిత్రంగా ఉంచుతాం. సంవత్సరం మొత్తం అది మన ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత విభూత బుధవారం రోజు కన్నా ఆ ఆకులను తీసుకువచ్చి చర్చికి అప్పచెప్తాం. మరి ఆ ఆకుల నుంచి విభూతి చేయబడుతుంది. ఒకప్పుడు పచ్చదనంగా ఆశీర్వాద
ఆశీర్వాదానికి సూచనగా ఉన్న అదే ఆకు అందవిహీనంగా, అప్పుడు మన చేతిలో ఉన్న ఆకులో ఆ ఏమంటారు స్మెల్ కూడా, ఆ పచ్చదనం కూడా ఉంటుంది. ఇప్పుడు అదే ఆకు వెతకమన్నా దొరికిందేమో, దొరకలేదు. మనందరికీ తెలుసు, కలర్ మారిపోయి ఎండిపోయి దానికి ఒక స్మెల్ కూడా లేకుండా చివరికి అది నష్టం. మన జీవితం కూడా ఇంచుమించు అంతే. కొన్ని సందర్భాల్లో మనము చాలా పచ్చదనంగా ఉంటాం, మంచి ఆశీర్వాదాలతో నిండి ఉంటాం. కానీ మానవ బలహీనతల వల్ల మన జీవితాల్లో కూడా మలినత్వము, లేదా కొన్ని పోయిన ఆదివారాల్లో నేను చెప్పాను, మట్టితనం అనేది మానవ రూపం వల్ల, అదేవిధంగా మానవ బలహీనతల వల్ల మన జీవితంలో కూడా మనం చవి చూస్తాము. ఆ పాపములకు బలహీనతల వల్ల గురవుతాం. మరి ఆ విధంగా జరుగుతుంది. మరి ఆ బలహీనతల వల్ల సహోదరి సహోదరులారా, దేవుని కరుణకు, దేవుని దయకు దూరం అవుతాం. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను ధిక్కరించిన వాళ్ళమై ఉంటాం. మనం జీవించే జీవిత విధానంలో మనకు అందరికీ తెలిసినట్లుగా మనం చేసిన తప్పిదములు, మన పాపములు, మన అపవిత్రత, ఆ పవిత్ర ప్రభు యొక్క దీవెనలు పొందటానికి అనర్హతను మనకు గురి చేస్తారు. అందుకని క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో 50 గ్రంథంలో ప్రభువు మనకు చెప్పే సందేశం ఏమిటయ్యా అంటే, సరే ఈ ఆకు చివరికి మట్టవుతుంది, మసవుతుంది. నీ జీవితం కూడా ఒకప్పుడు అంతమవుతుంది. కానీ నీ జీవితము ఈ లోకంలో ఉన్నంత వరకు పచ్చదనంగా ఉండాలి. నీ జీవితము ఈ లోకంలో ఉన్నంత వరకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ జీవితము ఈ లోకంలో నువ్వు ఉన్నంత వరకు దీవెనకరంగా ఉండాలి అంటే ఒక అద్భుతం జరగాలి. ఆ అద్భుతం ఏమిటయ్యా అంటే, ఎప్పుడు జరుగుతుంది అంటే, మళ్ళీ నువ్వు తిరిగి దేవుని వద్దకు వచ్చినప్పుడు. అందుకే నీ 50 ఆహ్వానిస్తున్నాడు. అయితే ఎలా దేవుని వద్దకు తిరిగి రావాలి? ఇప్పుడు పరిశుభ్రమైన శరీరంతో మనం అందరం కూడా దేవుని పూజలో పాలు పంచుకోవడానికి వచ్చినట్లే పూర్ణ హృదయంతో కూడా ఆ ప్రభు వద్దకు తిరిగి రావాలి అని, ఉపవాసంతో, సంతాపముతో, ఏడుపులతో ప్రభు వద్దకు తిరిగి రావాలని, మనం బట్టలు చించుకునటమే కాకుండా మన గుండెలను ముక్కలుగా చేసుకోవాలని, ఆ విధంగా వెనక్కి వచ్చినట్లయితే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దీవెన, ఆయన కోపము చల్లారి మన అపవిత్రతను ఆ ప్రభువు తీసివేసి మళ్ళీ మనకు ఒక పచ్చదనాన్ని, ఒక మంచి జీవితాన్ని, ఒక పవిత్రమైన జీవితాన్ని మనం పొందే అవకాశం ఉంది. అది దేవునికి సాధ్యము. కానీ పశ్చాత్తాప హృదయం అనేది భక్తుల నుంచి, విశ్వాసుల నుంచి ముఖ్యమని ఈరోజు మొదటి పట్టణంలో వింటున్నాం. అదేవిధంగా 2వ పట్టణంలో సహోదరి సహోదరుల పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో చెప్తున్నారు, ఇది రక్షణ సమయం, ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. తల్లి శ్రీ సభ ఈ అనుకూల సమయాన్ని, ఈ రక్షణ దినాన్ని మనకు అందజేస్తుంది. ఈ తపస్సు కాలంలో కొన్ని నిమిషాల్లో ఈ ఆకుల ద్వారా తయారు చేసిన విభూతిని ఆశీర్వదించి, మీ నుదుటి మీద మీరు మట్టి నుండి పుట్టారు, మట్టిలో కలుస్తామని, పాప ప్రాయశ్చిత్తము పొంది దేవుని రాజ్యంలోకి నీవు పవిత్రతతో ముందుకు వెళ్ళము అని వాక్యాల ద్వారా గురువుల మీ నుదుటి మీద ఆ విభూతిని రాయటం చిహ్నంగా, ఒక ముద్రగా వేయటం జరిగింది. అంటే దీనితో పాటు ఇదిగో నేను నా జీవన ఈ పవిత్ర యాత్రను ప్రారంభిస్తున్నాను, తిరిగి మళ్ళీ ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నాను. ఆ దీవెనను పొందటానికి, ఆ పచ్చదనాన్ని పొందటానికి, నేను నా కుటుంబము ఏ విధంగా అయితే పాపం వల్ల, బలహీనతల వల్ల
దూరమయ్యామో మళ్ళీ పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు దేవుడు నాకు ఇటువంటి ఆశీర్వాదాలను ఇస్తాడు అని పునీత పౌలు గారు తన జీవితంలో ఏ విధంగా అయితే దేవుడు తన తిరిగి వచ్చినప్పుడు దేవుడు తనను ఆశీర్వదించాడో అదే విధంగా ఒక సేవకుడుగా మీకు తిరిగి వస్తే ఇటువంటి మంచి కార్యాలు ఇటువంటి దీవెనలు మీకు దొరుకుతాయి అని ఈరోజు పునీత పౌలు గారు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ పవిత్ర కార్యంలో ఈ పవిత్ర కాలంలో మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే దేవుని యొక్క దీవెనలకు, కృపకు, దయకు, ప్రేమకు అర్హతను మనం పొందగలము. తల్లి శ్రీ సభ అనాది కాలం నుంచి మనకు 3 పుణ్య కార్యాలను చేయమని ఈ తపస్సు కాలంలో చేయమని యేసు ప్రభు నిర్దేశించిన నిర్దేశాలను తీసుకుని 3 పుణ్య కార్యాలను చేయమని ఆహ్వానిస్తుంది. మొట్టమొదటిది ప్రార్థన. మొట్టమొదటి ప్రార్థనా జీవితం. దేవునితో సత్సంబంధం ఏర్పాటు చేసుకోమని మనల్ని ఆహ్వానిస్తుంది. మనకు అన్నిటికీ సమయం ఉంటుంది కానీ కాసేపు దేవునితో మాట్లాడటానికి, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదు. మానసిక శాస్త్రవేత్తలు మాట్లాడేది ఏంటంటే ఏదైనా ఒక మంచి గుణాన్ని అలవర్చుకోవాలి అన్నా, ఏదైనా ఒక చెడు గుణాన్ని తీసివేసుకోవాలనుకున్నా కానీ దాన్ని 21 రోజు ప్రాక్టీస్ చేస్తేనక అది మనకు అలవాటు అవుతుంది. తల్లి శ్రీ సభ మనకు ప్రతి సంవత్సరం 21 రోజే కాదు, తపస్సు కాలంలో 40 రోజులు, అదే విధంగా పవిత్ర వారం ఆల్మోస్ట్ 50 రోజులు ఉంటాయి. ప్రార్థన అనేది ఒక అలవాటుగా మార్చుకోమని యేసు ప్రభు చెప్తున్నాడు. కానీ ప్రార్థన చేసేటప్పుడు నలుగురు చూపించుకుంటూ నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పుకోవడానికి అవసరం లేదు అంటున్నాడు. రహస్య రూపంగా నీవు చేసే ఈ పవిత్ర కార్యాన్ని గమనించే నీ దేవుడు, ఆయనతో నీవు సంభాషణ చేస్తున్నావని, నీ సంభాషణలో నిస్వార్థం ఉందని గ్రహించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థన అనేది ముఖ్యమైన అలవాటుగా మార్చుకోమని తల్లి శ్రీ సభతో ప్రభువు చెబుతున్నాడు. మనందరికీ ఈరోజు సువిశేషంలో మొట్టమొదటి చేయవలసిన కార్యం పవిత్ర కార్యం ప్రార్థన. ఆ తర్వాత క్రైస్తవ సహోదరి సహోదరులు ఉపవాసం ఉండమంటాడు. మనిషి ప్రతి ఒక్కరు కూడా కష్టపడేది ఈ వ్యక్తిని పొట్ట కోసం. సంతృప్తిగా ఉండాలని, సంతృప్తిగా సమృద్ధిగా ఉండాలని కష్టపడేది, 1 రూపాయి వెనకాల వేసుకునేది, దాచుకునేది, 3 పూట్ల ప్రశాంతంగా తినడానికి, మంచి ఆరోగ్యంతో ఉండటానికి. మనందరికీ తెలిసినట్లుగా తల్లి శ్రీ ఎందుకు ఉపవాసం ఉండాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం అయితే తల్లి శ్రీ సభ ఈ ఉపవాసం ఉండటం ద్వారా దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు ఇవ్వకపోతే ఈ ఆహారమైనా కానీ, సమృద్ధి అయినా కానీ, ధనమైన ఏదైనా కానీ దేవుడు ఇవ్వకపోతే నీ జీవితంలో ఇవన్నీ ఎలా దొరుకుతాయి? మరి అవి లేకపోతే ఎంత ఆత్మతో అలమటిస్తాము. డబ్బు లేకపోయినా, ఏదైనా మన జీవితంలో దేవుడిచ్చిన అనుగ్రహాలు ఏది లేకపోయినా కానీ, ఆహారం లేకపోయినా కానీ, ఏది లేకపోయినా కానీ మనం ఏ విధంగా అలమటిస్తామో, ఏ విధంగా అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందో, కానీ దేవుడు మనకు అటువంటి పరిస్థితి ఇవ్వకుండా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటానికి, సమృద్ధిగా ఉండటానికి, కడుపునిండా తినడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మరి ఈ సమయంలో దేవుడికి కృతజ్ఞతలు సమర్పించాలి అని ఇచ్చిన వాటన్నిటికీ కొన్ని పక్కన పెట్టి అదేవిధంగా మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉపవాసం చేయడం క్రైస్తవ సహోదరి సహోదరుల శారీరకంగా కూడా మంచిది, మానసికంగా కూడా చాలా మంచిది, ఆధ్యాత్మికంగా ఇంకా చాలా మంచిది. అందుకని తల్లి శ్రీ సభ మనలను ఉపవాసము ఆచరించమని ఇదివరకు 1996 వరకు కూడా తప్పనిసరిగా అందరూ కూడా ఉపవాసం ఉండేవాడు. పవిత్రమైన దినాల్లో అందరూ కూడా ఉపవాసం ఉండేవాడు. ఇప్పుడు అనారోగ్యాల వల్ల కొంతమంది అప్పుడు ఆ సమయంలో కూడా అనారోగ్యంలో ఉన్న వాళ్ళని ఉపవాసం అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది కూడా ఉపవాసం ఉంటే పర్లేదు, అవసరం లేదు, దానివల్ల పెద్ద లాభం ఏమి లేదు అని అనుకుంటూ ఉంటాం. ఒకసారి మీరు కావాలనుకుంటే కూడా గూగుల్లో సెర్చ్ చేయండి. ఉపవాసం ఉండటం వల్ల అడ్వాంటేజ్ మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా చాలా లాభం. వాటిని చెప్పుకుంటూ పోతే మళ్ళీ మనం మరుగు వెళ్ళాలి. సహోదరి సహోదరులారా, అది మన దైవుడికి దగ్గర చేస్తుంది. ఒకటి కోల్పోయినప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. అది ఆహారమైనా కానివ్వండి, ఏదైనా కానీ
అందుకని తల్లి శ్రీ సభ ఉపవాసం అనే ఒక ఉదాహరణగా దాన్ని మనం పరిచయించమని, మరి ముఖ్యంగా విభూతి బుధవారం రోజున, పెద్ద శుక్రవారం రోజున, ఈ పవిత్ర దినములలో, పవిత్ర వారాలలో ఉపవాసమును ఆచరించమని నిరసన కట్టడంలో ద్వారా కూడా మనల్ని ఆహ్వానిస్తుంది. చివరిగా క్రైస్తవ సహోదరి సహోదరుల మూడవ కార్యం తల్లి శ్రీ సభ మనల్ని ఆహ్వానిస్తుంది, మనం పాటించాలని. ఏమిటది? దాన ధర్మాలు. ఇప్పుడు ఉపవాసం ఉండడానికి కొంచెం త్యజించి మరి ఉపవాసం ఉండి మనం ఖర్చు, ఉపవాసం ఉండకుండా ఉన్నప్పుడు భోజనానికి మనం చేసే ఖర్చులు అవన్నీ తీసుకొచ్చి మనం ఉపవాసం ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాం? ఉపవాసం ఉండి దానికి ఒక త్యాగం చేయమని ఒక నిధిని మనం పక్కన పెట్టుకుంటూ ఉపవాసం ఉన్నప్పుడు ఆ నిధిని మనం ఏం చేస్తాం? టేస్ట్ పండుగ వచ్చిన డబ్బులను పక్కన తీసుకుని షాపింగ్ చేసి ఆ రోజు బాగా దానికోసం ఉపవాసం దాన్ని మనం త్యజించి ఇచ్చే సొమ్ముని ఏం చేయాలని? దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలని అందుకనే మేకరాశ్రమంలో, ప్రతి మేకరాశ్రమంలో ఈ పవిత్ర కాలంలో, తపస్సు కాలంలో లెంట్ క్యాంపెయిన్ అని మొదలు పెడతారు. పోయిన సంవత్సరం కూడా మనం ఇది చేశాం. దాన ధర్మాలను మీరు కూడబెట్టిన ఈ పవిత్ర కాలంలో కూడబెట్టిన ఆ ధనరాశిని ఒకటిగా చేసి వాటిని పవిత్ర స్థలాలకు పంపించడం లెంటెన్ క్యాంపెయిన్ మంచి ఉద్దేశంతో మేకరాశ్రమం ప్రారంభించింది. ఇవన్నీ ఈ పవిత్ర కాలంలో త్యాగం చేసి పక్కన పెట్టిన ఆ డబ్బులు కానీ, ఆ ధనాన్ని కానీ, ఆ వస్తువులను కానీ పవిత్ర కార్యాలకు ఉపయోగించడం కోసం ఇవ్వబడుతుంది. ఆ విధముగా పరులకు ఉపకారం చేయమన్న యేసు ప్రభువు యొక్క సందేశం, నీవు చేసే సహాయం, నువ్వు చేసే కుడి చేతితో చేసే సహాయం నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా ఉండేటట్లు చేయమని యేసు ప్రభు పలికిన మాటలు తల్లి శ్రీ సభ ఈ విధంగా దాన ధర్మాల ద్వారా మరి మంచి కార్యాలకు, పేదలకు, సాధలకు, పవిత్ర స్థలాలకు వాటిని పునరుద్ధరించడం కోసం పంపించడం జరుగుతుంది. క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ కార్యాలను చేయటం వల్ల దేవునికి దగ్గరవుతామని, దేవునితో సత్సంబంధం ఏర్పాటు చేసుకుంటామని, అదేవిధంగా మన సహోదరి సహోదరులతో ఆ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటామని తల్లి శ్రీ సభ మనల్ని ఆహ్వానిస్తుంది. కాబట్టి ఈ పవిత్ర కాలము ఈ పుణ్య కాలంగా మారాలని, దేవునితో మనము ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుని మనం వ్యక్తిగత జీవితంలో దేవునికి దగ్గర అవ్వాలని, ఒక పవిత్రమైన జీవితం జీవించాలని, మరి ఆ విధంగా దేవుని కృపకు, అనుగ్రహానికి ప్రాప్తులకు అవ్వాలని ఇది వివరించు ప్రార్థించారు. విభూతిని ఆశీర్వదించుగా దయచేసి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపము పూర్తిగా సూచకముగా ఉన్న మన నుదుటిపై గుర్తింపుగా ఉన్న ఈ విభూతిని ఆశ్రయింపని మన తండ్రి దేవుణ్ణి మన దీనతతో ప్రార్థిస్తాం. ఓమా సర్వేశ్వర, మేము వినయించే క్రియలను గాంచి జాలి చిత్తము, మేము చేపట్టు పశ్చాత్తాప క్రియలను చూసి పాపమనిపు దయచి మీ సన్నిధిలో నిలిచిన మీ బిడ్డలపై మీ యొక్క ఆశీస్సులను దయతో కుమరింపము. మీరు విభూతితో దిగుబడి పశ్చాత్తాప కాలము ఉపవాస క్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనస్సుతో మీ కుమార్ని పవిత్ర రాష్ట్ర మహోత్సవం పెట్టడానికి యోగ్యులు కాక మా ప్రభుత్వ చేయించున్నాము.
ఈ యొక్క నిబంధన మీ యొక్క రచనపై ఉంచబడుతుంది. ఇది పశ్చాత్తాప క్రియగా, గుర్తుగా, దాంతో పాటు ముఖ్యంగా ఒక అవగాహన మనకు ఉండాలి. మన గురువు పలికే మాట, ఇదిగో పశ్చాత్తాపడి సువిశేషణమ్మ అని చెప్పి పలుకుతారు. లేక నీవు ధూళి నుండి పుట్టారు కాబట్టి మరి తిరిగి ధూళికి బాధపడి వెళ్ళే సమయం ఉంటుంది. కానీ ఈ యొక్క సమయంలో నువ్వు ఆచరించాల్సింది, గమనించాల్సింది నీ యొక్క జీవన విధానం, లేక జీవిత విధానం ఏ విధంగా గుర్తించి మరి దాన్ని సరి చేసుకునే విధముగా ఈ సమయం ఇచ్చినందుకు చెప్పుకుంటూ, ముఖ్యంగా సరి చేసుకోవాల్సిన విషయాలు సరి చేసుకునే విధంగా నాకు నీకు ప్రార్థించని చెప్పి అని మనం ఈ పొద్దున స్వీకరించాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకేనే స్వంతం, నీవే నా సర్వం, నీ దరికే చేరాలి. నీకేనే స్వంతం, నీవే నా సర్వం, నీ దరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. తెరువుమయా, తెరువుమయా నా హృదయ నేత్రమును. తెరువుమయా, తెరువుమయా నా హృదయ నేత్రమును. ఎక్కడికి నే వెళ్ళుచున్నానో, ఎక్కడికి నే వెళ్ళుచున్నానో ఎదిగించు నా స్వామి. సహోదరులకు సహోదరులను నేను మీరు నడిపించి మరి సర్వశక్తి సర్వేశ్వరికి మీకు తగినట్టు ప్రార్థించడము. ప్రార్థించడము. ఓ మా ప్రభా, తపస్కాల భారతంలో ఈ సంవత్సరిక బలిని మేము ఘనంగా అర్పించున్నాము. ప్రాయశ్చిత క్రియలు, ప్రేమతో కూడిన దారధర్మాల ద్వారా అపారమైన సుఖభోగముల నుండి వైదొలిగి పాపం నుండి శుద్ధి పొంది మీ కుమారి సభ్యులను భక్తితో కొనియాడటకు యోగ్యులు అగుదుము కాక. మా ప్రభువైన క్రీస్తు వారి నామమున చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనసును ఉన్నతకు బట్టి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పిత సర్వశక్త సర్వేశ్వర, ఎల్లప్పుడూ నిజం మేము కృతజ్ఞత చెల్లించాలి. ఎంతమో న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ప్రభువే, మీరు మీ పుత్రుల మనసులను శుద్ధి చేసి నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహకరమును ప్రకటించగలి. ఈ కాలం మేము క్రమం తప్పిన కోరికలు వినాడి పరిశుద్ధ హృదయంతో మేము మనసార శేషకు
మాకు శక్తిని దయచేయుచున్నారు. అస్థిరమైన వాటి యందు మనసులో ప్రేరేపింపక స్థిరమైన వాటి యందు మా మనసు గట్టము చేయండి ప్రేరేపించుచున్నారు. అవునా, సకల పునీతులతోనూ లోకులతోనూ ఏకమై నిరంతరము ఈ స్పీకర్తము పాట ఎట్లనగా ఈ పవిత్రమైన గడిలో ప్రవేశించిన మనమందరూ కూడా మన జీవితాలు జ్ఞాపకం చేసుకొని మన స్థితిగతిని మన జీవన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ సరైన సమర్పించి సరి చేసుకునే శక్తి బలం నాకు అనుగ్రహించి ప్రభావం చెప్పి మనస్ఫూర్తి మనం కోరుకుంటాం. ఓ మా ప్రభువా, మీరు నిజంగా పవిత్రులు సర్వపవిత్రత పుట్టిన మీరే కనుక ఈ పవిత్రాత్మ ద్వారా ఈ గాత్రుడు పరిశుద్ధ పరిచయం మానుకొనిచ్చిన ఈ విధమే మా ప్రభువుని యేసుక్రీస్తునాథుని శరీరం రక్తములు అగునుగాక. క్రీస్తు ప్రభువు శిలువ తనకు నిష్ఠపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతలు చెప్పి నుంచి శిష్యులకు ఇచ్చి చూపించాను. మీరందరూ దీన్ని తీసుకొని రుచికు ఏదైతే మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను దువ్వడు మరలా మీ కృతజ్ఞతామనం చెప్పి శిష్యులకు చూపించాను. వీరందరూ దీన్ని తీసుకుని దీన్ని పానము చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును ఆ పరిహారంగా ఇచ్చిందబడదు. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీరు నన్ను ప్రకటించుము, మీరు ప్రాణమును చాటును, మీరు మన ఆశలను వేసినను. తండ్రి క్రీస్తు మరణము ఉదాహరణ స్మరించు జీవితంలో స్వల్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాను. మీ స్వర్గం నుంచి మీకు పరిచయం చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములు పరరూపము పవిత్రాత్మ ఐక్యపరచమని ప్రతిమానుకొనుచున్నాను. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులను, వంటకర్తలను, ఉపదేశులను ఈ దివ్య బలి పూజలో ఒక పుణ్యకాలంలో పవిత్ర కాలంలో అడుగుపెట్టిన ఈ విశ్వాసులందరినీ వారి కుటుంబములందరినీ నీ ప్రేమ యందు పరిపూర్ణలో చేయి. ఉదాహరణతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని వారిని ప్రకాశంలోకి చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుని కన్నికలకు మరియు మాతతో ఆమె గ్రహం జోజప్ప గారితో పునీత పోస్తులతో ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవుడు భాగంలో దయచేయు. వారితో కలిసి మేము ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నీకు స్తుతించి మహిమపరచుకుంటాము. క్రీస్తు ద్వారా క్రీస్తు యందు సర్వశక్తికి చేరిన సర్వేశ్వర పవిత్రాత్మను ఏకమైడు మీకు ఏ దైవంలో గౌరవమైన వారు కాక. ప్రార్థనలు విశ్వాసంతో నమ్మకంతో అన్ని చేత చాటి మనస్ఫూర్తిగా వేడుకున్నాం. రండి, ప్రార్థన చేసే అలవాటు ఉండాలని చెప్పి ఈ యొక్క కాలం మనల్ని గడుపుతూ ఉన్నది. కాబట్టి మన ఈ యొక్క సమయంలో మనస్ఫూర్తిగా మన కుటుంబాలతో పాటు మన ఎవరికైతే మాట ఇచ్చిన్నామో వారిని జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రార్థన ద్వారా వారికి మంచి చదవని చెప్పి ఈ ప్రార్థన ద్వారా మనం వేడుకుందాం. పరలోకమందున్న మన యొక్క తండ్రి, ఆ
మీ దయానుగ్రహాలపై పాపం విమత్తమై అన్ని కడతల నుండి సరదా కాపాడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడు సాగవము నిరీక్షించుకుందాము. శాంతి మీకు రచించిన సమాధానం మీకు వసించిన అని మీ అపోసలతో రచించబడి చేస్తాం. మా పాపం లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము మీ ఇష్ట ప్రకారం సభ శాంతిని ఐక్యతను అనుగ్రహింపము యుగములు చూచు పరిపాలించే వారా ప్రభు మీ శాంతి సమాధానం మీతోనూ మీ కుటుంబ సభ్యులతోనూ మీ బిడ్డలతోనూ ఉండగా సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుము ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుము ప్రభువా మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుము ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని పిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించేవారు. ఈ గొర్రెపిల్ల దొరికిన కన్నా మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రురాలినా, కానీ మీ యొక్క మాట పలికిన నా సదా ఉండును. క్రీస్తుని శరీరము రక్తములు నిత్యము చేర్చుదురుగాక. ఆమేన్. సర్వేశ్వర కరుణించే గొర్రెపిల్ల విత్తినే సకలమైన స్వరూపులైన సకల వస్తువులకంటే మధురంగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల జీవితాలను చేసినందువలన మహానమస్కారపడుతున్నాను స్వామి, మహాదుఃఖపడుతున్నాను స్వామి, మహానమస్కారపడుతున్నాను స్వామి. ఇక మీదట ఎటువంటి పాపములు చేయని నిండు మనసుతో ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ఇందు జీవవిందు ప్రభువిందు ప్రేమవిందు ప్రియమారాలు కొనండి ప్రభు చింత చేరండి ప్రియమారాలు కొనండి ప్రభు చింత చేరండి ఈ విందు జీవవిందు ప్రభువిందు ప్రేమవిందు సిలువను మోసిన యేసుని మాట దీనుల నడుపును ఈ విందు మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమురసును ఈ విందు సిలువను మోసిన యేసుని మాట దీనుల నడుపును ఈ విందు మరణము గెలిచిన మృత్యుంజయుని జీవమురసును ఈ విందు సోదర భావముతో ప్రభు సేవా భావముతో సోదర భావముతో ప్రభు సేవా భావముతో విందులో పాల్గొనరారే, దీవెనలుండగరారే, ప్రియమారా లోకునండి ప్రభు చింత చేరండి ప్రియమారా. క్రీస్తుని రక్తమా, క్రీస్తు ప్రకారం గాయపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయపడ లోపల నేను మీ మెడమైనట్టు చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ బుద్ధితో కూడా ముగింపులేని కావున పరిపూర్ణంగా చెప్పు. మహామతంతో నిన్న మంచి చేసుకో మొక్కడమే కలిసి సాష్టాంగపడి నా చేతులు నా కాళ్ళను పెట్టున్నారు, నా ఎక్కడిని నేర్చున్నారని ఎరుగవారి పెట్టిన పూర్వకాలమందు నా దేవుని వచ్చిన దానిని నా జ్ఞాపకపరచుకుని దేవవారి యొక్క నైపుణ్యాలను చూసి మిక్కిలి భక్తి పట్టుదలతోను
వాక్కులను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నా మీద దేవుని ప్రేమాలను స్ఫురణలు నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకుని మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయములకు ముద్రింపబడేది. నా మంచి చేసువ దేవుని వారిని నా ఆత్మ యొక్క నిలయన ఆకాంక్షతో ప్రతిమాని ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులు వచ్చారు, అదే మీరు దీవెనలు పొందారు, పవిత్ర యాత్రను ప్రారంభించారు. యేసు ప్రభువు మన శిష్యులతో చెప్తాడు, ఎవరైనా కానీ ఆకలి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూడకూడదు అని. కాబట్టి మన ఆకలి మీద మన జీవితాన్ని దున్నటానికి లేదా మన పవిత్రమైన యాత్రలో వెళ్ళడానికి మనం ప్రారంభించాము. కాబట్టి మరి ఈ యాత్రను కొనసాగిద్దాం, మరి పూర్తి చేద్దాం. మరి ఈ యాత్ర కొనసాగించే సమయంలో మన బలహీనతల వల్ల మన సమస్యలను ఎదుర్కోవచ్చు, శోధనలు ఎదుర్కోవచ్చు. అది సమర్పిస్తూ మనము నిష్ఠతో ధైర్యంతో ఈ తపస్సును ప్రారంభిద్దాం. ముఖ్యమైన ఉద్దేశం కోసం ఇది వివరించి చెప్పిన తర్వాత మీరు బయటకు వెళ్ళినప్పుడు ఈ పవిత్ర కాలంలో తపస్సు కాలంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్ ద్వారా ప్రింటింగ్ చేయడం జరిగింది. కాబట్టి పెద్దవాళ్ళు కుటుంబానికి తీసుకుని వెళ్ళండి. ఆ కార్యక్రమాలను చూస్తూ వాటిని ఆ టైం టేబుల్ ప్రకారము వారు పంచుకొని ఈ రోజు నుంచి దివ్య బలి పూజ యేసు పండుగ వరకు కూడా యేసు పండుగ పవిత్ర కాకుండా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఉంటుంది, ఆదివారం తప్ప. ప్రతిరోజు ఉదయం 6 గంటల సాయంత్రం కూడా మనం బుధవారం రోజున శుక్రవారం రోజున వేయంత క్రాస్ మరి పరిశుద్ధ శ్రీ వారికి ఉంటుంది. అయితే నేను ప్రసంగంలో చెప్పినట్లు తలశ్రీ సభ ఈ పవిత్ర కాలంలో మన ఉపవాసాల ద్వారా మనం వెనుక వేసే ఆ విధి ఆ దాన ధర్మాలను ఉపయోగించడానికి లెంటన్ క్యాంపెయిన్ అని ప్రారంభించింది. సంవత్సరాలుగా దానిలో పాలు పంచుకోవాలని ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. దానిని దృష్టిలో పెట్టుకొని కొన్ని దాన ధర్మాలను ఈ తపస్కారం అంతా కూడా మీరు ఆ నిధిని ఆ వంతులో వేసి శుక్రవారం రోజున తీసుకువచ్చి మీ కాంట్రిబ్యూషన్గా ఈ సహాయ నిధిగా ఈ పవిత్ర కాలంలో తపస్సు కాలంలో వచ్చే నిధిగా తల్లిశ్రీ సభను సమర్పించడానికి ఒక అవకాశం మన విచారణలో కూడా ప్రారంభించడం జరిగింది. పోయిన సంవత్సరం నుంచి బయట శేఖర్ ఉన్నాడు, అక్కడ పత్రాలను తీసుకొని ఈ కుటుంబాలకు తీసుకువెళ్ళాలని అనుకోండి. ఈ క్యాంపెయిన్లో మీరు కూడా మీ సహాయాన్ని అందించాలి అనుకుంటే శేఖర్ దగ్గర మీ పేరు రాసి ఆ ముందును తీసుకుని వెళ్ళవచ్చు. అందుకు పిలుచుకొని పెడదాం. ప్రార్థించుదాము. ఓ మా ప్రభువా, మేము పూజించే దివ్య బిడ్డు మాకు పోషక ఆహారపు అదురుగాక. మేము చేపట్టిన తపకాలపు ఉపవాసము మీకు ప్రీతికరంగా ఇష్టంగా ఉండి మాకు స్వస్థను సౌషధంగా ఉపకరించిన కాక మా ప్రభు వారి వారిని చేయించున్నాము. శిరస్సు వచ్చడం ఈ యొక్క దినాన్ని దేవుని యొక్క రోజు దేవునికి సమర్పించి మాకు చేయబోతున్న పనులు, తీసుకోబోతున్న నిర్ణయాలు, అదేవిధంగా మన దేశాన్ని దేవుడు దీవించమని ఆ సర్వేశ్వర మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్తున్నాం. ఓ సర్వేశ్వర, మీ సమక్షంలో నిలిచి మీ వైభవం ఆరాధించిన మీ యొక్క ప్రజలకు వారు చేసిన పాపములకు పశ్చాత్తాపపడు మనస్తత్వం అనుగ్రహింపు. తద్వారా వారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి మీరు వాగ్దానం చేసిన బహుమతిని స్వీకరించి యోగ్యులుగా వారిని తయారు చేయము. మా ప్రభు వారి మనం చేయించున్నాము. ప్రభు మీతో ఉండగాక. సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మీకు తోడుగా ఉండదుగాక. సమాధానం కలిగి క్రీస్తు ప్రేమ ఐక్యతలో మనము జీవించుదాం. దీక్షను స్వీకరించే వారికి ప్రత్యేకమైన దీక్ష 10 గంటల నుంచి